పడగొట్టిన చరిత్ర మీది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఆర్నిషాలు గెలిచిన మొదటి నుంచి సుమారు 20 గంటలు పనిచేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు మేము ఇచ్చినటువంటి పథకాలను ఒకటి అమలు చేసుకుంటూ ఇలా అప్పుల తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోతుంటే ఓర్వలేక మీరు గెలవలేమని తెలిసిపోయి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకంగా మాట్లాడడం, చౌకబారు ప్రకటనలు, పిట్టా దొర అని చెప్పి సంబోధించడం నీ అవివేకానికే మేము వదిలేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రకటనలు బంద్ చేసుకోవాలి. మీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తులను తెలంగాణ ప్రజలు గమనించినారు. మీకు తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిపాజిట్ దక్కకుండా తెలంగాణ ప్రజలు ఇలా చిత్తుగా ఓడగొడతారు. మీరు మల్కాజ్గిరిలో గెలవడానికే మళ్ళా కేసీఆర్ను ఇలా తురుంకానంటున్నావు. మరి గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎడిపోయినాయి. గతంలో మీరు నల్లధనం తెస్తున్నటువంటి మాటలు ఎడిపోయినాయి. కేంద్రం ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు మీరు జమ చేస్తున్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? ఇవాళ ఒక మతతత్వ పార్టీగా ఇలా మతాలను కులాలను అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీతోటి ఇలా ప్రజాపాలన ప్రజానాయకుడిగా రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ దొరపాలనను అంతమొందించి ఇలా తెలంగాణలో ప్రజాపాలన ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర ప్రకటన మానుకోవాలి. ఒక బీసీ బిడ్డగా గతంలో బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పుకున్న నువ్వు బీసీల గౌరవం తీసే విధంగా మాట్లాడొద్దని చెప్పి నిన్నను మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకపోతే మల్కాజ్గిరిలో మీకు డిపాజిట్ దక్కదని చెప్పి ఇలా మేము హెచ్చరిస్తున్నాం. ఈ చౌకబారు ప్రకటన మానుకోవాలి. మీ చీకటి ఒప్పందాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 90% ఇచ్చిన హామీలు అమలు చేసినాం. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చినాం. పేదోడికి ఇల్లు కట్టే కార్యక్రమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అతి త్వరలోనే రైతులకు రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చే ఆదరణను తట్టుకోలేక రేపు మీకు ఎక్కడ డిపాజిట్ దక్కదనే అక్కస్తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మరల ప్రకటన చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా చిత్తుగా ఓడించే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి గౌరవ మాజీ మంత్రివర్యులు మీ ఈటల రాజేందర్ గారు ఇలాంటి వ్యాఖ్యలను వెంబడే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ స్థానిక ప్రజలే సమాచారం పోలీసులకు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇది ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన. కాబట్టి ఫోన్ ట్యాపింగ్లు అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతికే విరుద్ధం. ఫోన్ ట్యాపింగ్ అనేది బీజేపీ టీఆర్ఎస్ సంస్కృతి. కాబట్టి దానికి పూర్తిగా విరుద్ధం. మొన్న దొరికినటువంటి కరీంనగర్ దొరికినటువంటి డబ్బులు స్థానిక ప్రజలకు తెలిసి వాళ్ళక్కడ పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదు.